టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నన్ని రోజులు భూములను ఎవరు కూడా కబ్జాలు చేస్తలేరు. తన సొంత పట్ట జాగాను, తాతలు సంపాదించిన జాగాను గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేస్తుంటే 10 సంవత్సరాల్లో ఈ మోపు చేసిన చిట్టాబదులు ఇంటే ఇతిహాసం అయితే రాత్రి రామాయణం అయ్యేటట్టే ఉంది. 20 గుంటల భూమి కన్స్ట్రక్షన్ చేసుకుంటూ తను సంపుతాని అధికారులకు లంచాలు ఇస్తూ ఎన్నిసార్లు నేను అప్లికేషన్ పెట్టిన అధికారుల దండం పెడతాను, కాళ్ళు మొక్త. న్యాయం జరుగుతుందా? హాయ్ హలో వ్యూవర్స్, నేను మేరుగు రాజేష్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నన్ని రోజులు ఎక్కడ మా ప్రభుత్వంలో భూములను ఎవరు కూడా కబ్జాలు చేస్తలేరు, మా అధికారులు కరెక్ట్ గా పనిచేస్తున్నారు అని చెప్పారు కదా. కానీ సిద్దిపేట నియోజకవర్గంలో ఒక బాధితుడు తన భూమిని కబ్జా చేసిందని చెప్పి అతను ఎన్ని ఆఫీసులు తిరిగినా కానీ తన పని మాత్రం 10 సంవత్సరాలలో ఎక్కడ కూడా జరగలేదు. గతంలో ఉన్న ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు దగ్గరికి కూడా ఎన్నోసార్లు పోయి ఎన్నో వినతి పత్రాలు ఇచ్చినా కానీ అవి చూసి చూడనట్టు వ్యవహరించారు. అయితే ఈ రోజు ఆ బాధితుడు చివరకు మన కర్తవ్యం ఆఫీస్ తెలుసుకొని మన ఆఫీస్ దగ్గరకు వచ్చిండు. ఒకసారి అన్న స్టూడియోలోకి పిలిచే ప్రయత్నం చేద్దాం. అన్న ఒకసారి లోపలికి రా. నా పేరు ఎక్కలదేవి లింగం, సిద్దిపేట్, మాది 32 వార్డ్, రామ్నగర్ నివాసిని. అయితే అన్న గత 10 సంవత్సరాల నుంచి ఎన్నో వినతి పత్రాలు అటు ప్రజావాణిలో, అటు ఎంఆర్ఓ ఆఫీస్లో, ఆర్డీఓ ఆఫీస్లో ఎక్కడ ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కానీ అవి లాస్ట్కు చివరికి మళ్ళీ చెత్త బుట్టలేక పోతున్నాయి. ఎన్నో ఆఫీసులు తిరిగిండు కానీ ఆయన పని మాత్రం కాలే. సొంత పట్టా జాగాను తను పన్నులు కట్టిన వంశపరంగా వచ్చిన భూమిని ఒక వ్యక్తి అంటే గతంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలుకుబడి ఉన్న నాయకుడు కబ్జా చేసిందని అన్న ఇప్పుడు మన ఆఫీస్కి వచ్చిండు. ఈ అన్న ఈ ఫైల్ మొత్తం ఇవే అన్న, ఇవన్నీ ఈ 10 సంవత్సరాల్లో ఈ మోపు చేసిన చిట్టాబదులు ఇది ఇంటే లాస్ట్కు ఇంటే ఇతిహాసం అయితే రాత్రి రామాయణం అయ్యేటట్టే ఉంది. ఫైల్ చూస్తే మొత్తం ఇన్ని ఫైల్ తయారు చేసిండు. చెప్పా అన్న, ఇప్పుడు బాధ నీ మొత్తం ఏ నుంచి స్టార్ట్ అయింది, నీ జాగా ఎవరు కబ్జా చేసిరు, ఆ కబ్జా చేసిన వ్యక్తి ఎవరు? మా తాతగారు 1961లో సిద్దిపేట అర్బన్ లో 185 సర్వే నంబర్ ఫస్ట్ విస్తీర్ణం వచ్చేసి 20 గుంటల భూమి సాదాబాయి నామా ద్వారా కొనుగోలు చేయడం జరిగింది. అప్పటి నుండి మా నాన్నగారు అదే భూమిలో వ్యవసాయం చేసుకుంటూ పన్ను శిస్తులు చెల్లించుకుంటూ 13B పట్టా పాస్బుక్ కూడా పొందినారు. ఎన్ని సంవత్సరాల కింద ఉన్నాడు మీ డాడీ? 1961లో మాకు వంశపరపరంగా వచ్చిన భూమి. ఇక మా నాన్నగారు 13B పట్టా పాస్బుక్ ఫస్ట్ మెట్ట 20 గుంటల భూమి హైవే రోడ్కే ఉంటది. ఎల్లమ్మ గుడి నుంచి నాగదేవపోయే గుడి మధ్యలో ఉంటది. మా నాన్నగారి పేరును 4 వ్యక్తులు కలిసి ఫోర్జరీ డాక్యుమెంట్లు తయారు చేసుకొని జేజే ఐలయ్య, వనం కిష్టయ్య, ఆరెడ్డి సత్యం, కాయితి మోహన్ రెడ్డి అనే వ్యక్తులు ఒక ఎలాంటి ఆధారం లేనటువంటి ఒక మంగళి యాదమ్మ అని పేరు మెన్షన్ చేస్తూ మా నాన్నగారి పేరును కొట్టివేయడం జరిగింది. ఎలా కొట్టివేసిందని చెప్పేసి నేను ఆర్టీఐ కింద కూడా చాలా సార్లు అడిగాను. అడిగితే బాబు రికార్డులలో తప్పు జరిగింది, నేను అసలు ఈ ఎలా తప్పు జరుగుతుంది, మరి మా నాన్న పేరు ఏ విధంగా కొట్టేసిండ్రు, మరి మేము అమ్మలేదు, మా నాన్న అమ్మలేదు, మా తాత అమ్మలేదు, మరి ఏ విధంగా మా నాన్న పేరు కొట్టేసిండ్రు అని నేను ఆర్టీఐ కింద చాలా సార్లు అడిగినా కానీ ఒక కులద్రోహ పత్రం ద్వారా 76, 75 పిట్ల శ్రావంతి రాఘవపూర్ అని ఉంది. ఆ ఏదైతే నేను ఆర్టీఐ కింద అడిగినో నాకు జవాబు ఇలా జరిగిందని చెప్పేసి రికార్డ్ సెక్షన్ లో తప్పు జరిగింది, నేను ఏం చేయలేను, నాకు కొట్టేసే అథారిటీస్ లేవు, మీ పేరుకి అథారిటీస్ లేవు, నువ్వు ఆర్డీఓ అప్పీల్ కోర్టు వేసుకోమంటే నేను ఆర్డీఓ అప్పీల్ కోర్టులో మా ఫేవర్లో వచ్చినప్పటికీ కూడా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి సవరణ చేసి ఎక్కించుకోమని చెప్పేసి ఎంఆర్ఓ గారిని మేము అర్జీ కోరగా ఎంఆర్ఓ గారు అక్కడ జేజే ఐలయ్య, వనం కిష్టయ్య అనే 2 వ్యక్తులు డబ్బు పలుకుబడితోని రాజకీయ నాయకుల సపోర్ట్ తోని మా భూమి అక్కడ ఎంఆర్ఓ గారి దగ్గర లంచం ఇస్తూ ఆపుతూ మరి ఇలా చేయడం జరిగింది సార్. మరి ఇప్పుడు మీరు అధికారుల దగ్గర పోతే అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్ కి పోతే ఏమన్నారు? ఎంఆర్ఓ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, పోలీసుల చుట్టూ, మున్సిపాలిటీ ఆఫీస్ చుట్టూ చాలా సార్లు, ఒక 100 సార్లు నేను అప్లికేషన్లు పెట్టుకున్నా కానీ
నాకు అప్పుడు న్యాయం జరగలేదు. గతంలో ఒకసారి మున్సిపల్ ఆఫీసు అధికారులు కూడా మున్సిపల్ నా దాంట్లో కన్స్ట్రక్షన్ చేసుకుంటూ నన్ను బెదిరింపులు చేసుకుంటూ నన్ను చంపుతా, ఎక్కడ పడితే అక్కడ వెంబడిస్తూ నన్ను చంపుతా అని చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. ఎవరన్నారు? జేజే ఐలయ్య తన కుమారులు పెద్దిరాజు అంజని కుమార్ నన్ను ఎక్కడ కనబడితే అక్కడ ఒక 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు వచ్చినా గానీ తనదే పోలీస్ స్టేషన్ అన్నట్టుగా వ్యవహరిస్తూ నన్ను చాలా సార్లు నన్ను అధికారులకు లంచాలు ఇస్తూ నన్ను బాధ పెట్టడం కూడా చాలా సార్లు జరిగింది. ఎన్నిసార్లు నేను అప్లికేషన్ పెట్టినా కానీ ఒక మున్సిపాలిటీలే 100 సార్లు నేను అప్లికేషన్ పెట్టాను. ఇలా మున్సిపల్ అధికారులు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత కూడా అసలు మున్సిపల్ అధికారులు స్పందించలేరు. అప్పుడున్న మున్సిపాలిటీ అధికారులు స్పందించారు. ఇప్పుడున్న ఏమన్నారు? అప్పుడు ఉన్న మున్సిపల్ అధికారులు దాన్ని కూలగొట్టి డిస్మెంటల్ చేసి దీంట్లో కోర్టు కేసు ఉంది, దీంట్లో ఎవరు వెళ్ళొద్దు, కోర్టు కేసు తేలంత వరకు అని చెప్పినా గానీ వీళ్ళు మున్సిపల్ వాళ్ళు వీళ్ళంతా మున్సిపల్ వాళ్ళు చాలా సార్లు దాన్ని డిస్మెంటల్ చేస్తూ అక్కడికి నేను నా భూమి, నా సొంత పట్టా భూమి దగ్గరికి నేను వెళుతా అంటేనే నన్ను చంపడానికి ప్రయత్నం కూడా చాలా సార్లు చేసిండు. ఒక 100 సార్లు నేను పోలీస్ స్టేషన్ పోయినా కానీ నన్ను పట్టించుకోలేదు. చాలా ఫిర్యాదులు కూడా నేను ఇవ్వడం జరిగింది. ఆఖరికి నేను 1 టౌన్ కాగా సిపి దగ్గరికి, పోలీస్ కమిషనర్ ఆఫీస్ కూడా నేను వెళ్ళడం జరిగింది. అక్కడ అప్పుడు ఆ ఆయామంలో జోయల్ డేవిస్ సార్ ఉండే సిపి గారు, అప్పుడు నాకు న్యాయం జరిగింది. ఇప్పుడు ఉన్న మళ్ళీ మధ్యలో ఉన్న అధికారులతో నాకు న్యాయం జరగకపోయేసరికి చాలా సార్లు నేను మంత్రివర్యులు హరీష్ రావు దగ్గరికి కూడా అనేక సార్లు వెళ్ళడం జరిగింది. 100 సార్లు, ఒక 20-30 సార్లు సంతకం పెట్టినా గానీ నాకు ఎలాంటి ఫలితం కూడా దక్కలేకపోయింది. మళ్ళీ అక్కడికి పోగానే ఒకసారి ఏమో ఎంఆర్ఓకి రెఫర్ చేస్తాడు, ఒకసారి ఏమో ఆర్డీఓకి రెఫర్ చేస్తాడు, ఒకసారి ఏమో కలెక్టర్ రెఫర్ చేస్తాడు, ఒకసారి ఏమో మున్సిపల్ కమిషనర్ రెఫర్ చేస్తాడు, మళ్ళీ ఎంఆర్ఓకు, మళ్ళీ ఇట్లా సిపి గారికి ఇట్లా రెఫర్ చేసిన కానీ ఎన్నిసార్లు వాళ్ళ ప్రభుత్వంలో నాకు ఎప్పుడు న్యాయం జరగలేదు. హరీష్ రావు ఏ సంవత్సరంలో పోయినావు? 2020లో పోయినా, 2021లో పోయినా, 2022లో పోయినా, హరీష్ రావుకి వినతి పత్రం ఇచ్చిన, హరీష్ రావుకి వినతి పత్రం ఇచ్చిన, ఆయన ఇచ్చిన సంతకాలు పెట్టిన పత్రాలు కూడా నా దగ్గర ఉన్నాయి. 8వ డేటు 1వ నెల 2022 రోజున ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారి దగ్గరికి పోయిన ఇది వినతి పత్రం. 2020 మరి హరీష్ రావు గారు ఏమన్నారు? అప్పుడు ఎన్నిసార్లు సంతకం పెట్టి రెఫర్ చేసినా గానీ అధికారులు అప్పుడు పట్టించుకోలేదు. అధికారులకు హరీష్ రావు గారు రెఫర్ చేసిండు, చాలా సార్లు చేసిండు. ఇక ఉన్నాయి, మీ ముందట ఉంది, అధికారులకు చెప్పిండా లేదంటే ఫోన్ చేసిండా? చెప్పిండు, ఫోన్ చేసిండు, సంతకాలు పెట్టి కూడా చేస్తాడు పో అని చెప్పేసి కూడా చాలా సార్లు చేసినా గానీ అక్కడ పోగానే హరీష్ రావు సార్ 2 సంతకాలు ఉంటాయని అధికారులు కూడా కొందరు చెప్పడం జరిగింది. ఎంఆర్ఓ ఆఫీస్ కు ఇవే కాకుండా ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయి. ఒక 100 సార్లు నేను వెళ్ళడం జరిగింది. ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్ ఆఫీస్. నేను ఎన్నిసార్లు క్వశ్చన్ అడిగినా గానీ ఎంఆర్ఓ గారు, అప్పుడు విజయ్ కుమార్ సారు, ఎల్లారెడ్డి వీళ్ళు ఉండే, విఆర్ఓ ఎల్లారెడ్డి ఉండే, ఎప్పుడు ఏది క్వశ్చన్లు అడిగినా ఎన్నిసార్లు 100 సార్లు నేను అప్లికేషన్ పెట్టి ఆర్టీఐ కింద పెట్టినా గానీ మీరు ముందుగా సూచించిన ఏదైనా ఒక పని దినంలో ఉదయం 10:30 నుండి సాయంత్రం 5 గంటల లోపు వచ్చి తనిఖీ చేసుకోగలరు అంటే నేనే తనిఖీ చేసుకోనట. మరి అధికారులు ఎందుకున్నారో నాకు అర్థం కాలేదు. 2000 మొన్న ప్రజావాణిలో ఇచ్చినావు కదా, ఏమన్నారు? నా ఫేవర్ లో ఉందని చెప్పేసి ఇవ్వడం జరిగింది ప్రజావాణిలో. మరి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా సార్? ఈ జేజే ఐలయ్య, వనం కిష్టయ్య, కాయితి మోహన్ రెడ్డి, ఆర్ఎడ్ సత్యం, ఈ మంగళ యాదవ్ అంటున్నారు. మరి మీ దగ్గర మీరు పాస్బుక్లు ఇచ్చినట్టుగా మాకేమన్నా ఇవ్వండి అంటే మేము పాస్బుక్ ఇవ్వలేదు, ఎలాంటిది అసలు మా రికార్డుకే లేదని చెప్పేసి నాకు సర్టిఫైడ్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ రజిత ఆదాయ ధృవపత్రం తప్ప నా రికార్డుకి ఏం లేదని చెప్పేసి నాకు 6వ తారీఖు 9వ నెల 2024 ప్రభుత్వం మారినాక నాకు సర్టిఫైడ్ ఇచ్చారు. ఆ రజిత ఆదాయ ధృవపత్రం తప్ప నా రికార్డుకు ఎలాంటిది ఏం లేదు, తాను తయారు చేసుకునే తప్ప మా రికార్డుకి ఏం లేవని చెప్పేసి నాకు చాలా సార్లు ఇట్లా సర్టిఫైడ్ కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కొత్త పాస్బుక్ ల కోసం అప్లికేషన్ పెట్టుకోరు కదా, మీరు అప్పుడు పెట్టుకోలేరా? మరి పెట్టుకున్నాను. పెట్టుకుంటే అక్కడికి పోయినాక అధికారులకు లంచం ఇస్తూ ఎవరు జేజే ఐలయ్య, వనం కిష్టయ్య ఇద్దరు కలిపి డబ్బులు ఇస్తూ నీకు ఏకైనా బిల్లు ఇయ్యా అంటే నా భూమికి నువ్వెవరు ఇయ్యనికి అని చెప్పేసి
నేను ఎంఆర్ఓ అర్జీ కొరగా ఎంఆర్ఓ గారు అవుతుంది తొందర పడకు అవుతుంది అని చెప్పేసి ఆపియగానే ఆయన హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఒక తెలంగాణ ప్రభుత్వంలో మా ఈ బుక్కులు మార్పిడి చేయమని చెప్పేసి ఆర్డీఓ అప్పీల్ కోర్టు మా ఫేవర్ లో ఇచ్చినప్పటికీ ఎంఆర్ఓకు చెప్పినప్పటికీ ఎంఆర్ఓ గారు ఆర్డీఓ గారు అందరి సమక్షంలోనే ఆర్డీఓ ఆఫీస్ లో మా పేర్లు ఎక్కిమని చెప్పినాకనే ఇది ఎక్కియకుండా ఒక డబ్బు లంచాలు ఇచ్చుకుంటూ నా వెనుక పెద్ద కొండనే ఉందిరా, నువ్వు ఏం చేసుకుంటావు, ఏడికి పోతావు పో, నీకు ఎక్కడి పోయినా కానీ నీకు న్యాయం జరగదు అని చెప్పేసి అనుకుంటూ అధికారులకు లంచాలు ఇచ్చుకుంటూ ఇట్లా నడిపించడం జరిగింది. నేను 1 టౌన్కి వెళ్ళినా, సిపి ఆఫీస్కి వెళ్ళినా, ఆఫీస్కి వెళ్తే సిపి ఆఫీస్ లో ఇది వరకు కూడా కేసులు అయినాయి. తన పైన 420, 468, 471, 323, 506 ఐపీసీ సెక్షన్ల కింద జేజే ఐలయ్య తన కుమారులు పెద్దిరాజ్, అంజని కుమార్ పైన కేసులు అయినప్పటికీ కూడా డబ్బు పలుకుబడితోని నా వెనుక పెద్ద పొలిటికలే ఉంది. ఆ సంపద అంటే నేను మొన్న ఎమ్మెల్యే కాంటెస్ట్ కూడా చేయడం జరిగింది. వినతి పత్రం ఇచ్చిండు. అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్లు తీసుకోని చెప్పి రమ్మని అడుగుతలేరు వాళ్ళు? అది చాలా సార్లు డాక్యుమెంట్లు సిపి గారు ఇప్పుడు మొన్న ప్రజెంట్ నేను గాంధీ భవన్ వెళ్ళడం జరిగింది. గాంధీ భవన్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను గాంధీ భవన్ కు వెళ్ళడంతో గాంధీ భవన్ లో కొండా సురేఖ ఆర్థిక అటవీ శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ గారు సిపి మేడం కు లైవ్ లో మాట్లాడి మా భూమికి వెళ్ళి వీళ్ళకు కబ్జా ఇప్పివ్వండి, అతన్ని రిమాండ్ చేసి పడేయండి అని చెప్పేసి ముఖాముఖి మాట్లాడారు. కొండా సురేఖ చెప్పిన తర్వాత, మంత్రి గారు చెప్పిన తర్వాత కూడా మరి ఏమన్నారు అధికారులు? ఇప్పుడున్న అనురాధ మేడం గారు ఎంక్వైరీ క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి ఎప్పటి నుంచి తీసినావు? ఇది 2021 నుంచి 26వ తారీఖు 9వ నెల 2021 అవన్నీ ఏమేం జరిగింది, ఎట్లా అప్పుడు తీసినావు అవన్నీ ఫోటోలు? ఇప్పుడు ఇగో ఇది కరోనా అప్పటి నుంచి మంత్రి వర్యులు హరీష్ రావు దగ్గరికి చాలా సార్లు నేను పోయినా గానీ ఇది కూలగొట్టినే నా దాంట్లో అక్రమంగా నిర్మిస్తున్నా అని చెప్పేసి నేను కలెక్టర్ కు, మున్సిపల్ కమిషనర్ కు, కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కమిషనర్ గారు అనేక సార్లు కూలగొట్టి నాకు అతనికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అతను ఎక్కడ పడితే అక్కడ కబ్జాకు ప్రయత్నం చేయడం జరిగింది. నాదే కాకుండా ఒక బారెమ్మం చౌరస్తల్నే జై సంతోష్ మాత ఎంటర్ప్రైజెస్ అని చెప్పేసి అక్కడ ఇది పొలిటికల్ తోనే ఆగింది. ఇంకోటి బారెమ్మం చౌరస్తల 32 వార్డులో అది కనీలు కూలగొట్టిలు, నా సొంత పట్టా భూములే కనీలు కూలగొట్టిలు, కానీ ఇది నా అడ్డా అని చెప్పేసి ఎప్పుడు దీన్ని మాత్రం కూలగొట్టడం లేదు. నేను వెనుక ఇది 16వ వార్డు, నువ్వేం పీకలేవురా, ఇది మాత్రం కూలగొట్టే ఎవరికి ఆ దమ్ము లేదు అని చెప్పేసి చాలా సార్లు నాకు వెల్లడించడం కూడా జరిగింది. నేను 1 టౌన్ కు చాలా సార్లు 100 సార్లు వెళ్ళినా గానీ నాకు న్యాయం జరగలేదు. చివరికి ఇప్పుడు ఇప్పుడు 2024 ఎండింగ్ లో అయినా ఎవరన్నా కలిసిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ అధికారుల దగ్గరికి పోయినావు, అధికారులు ఎలా స్పందిస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం నాకు న్యాయం జరుగుతుంది. ఎక్కడికి పోయినా గానీ నాకు ఏది నేను ఫిర్యాదులు ఇచ్చినా, నేను అప్లికేషన్ పెట్టినా గానీ నాకు రిజల్ట్ త్వరలో ఇవ్వడం జరుగుతుంది. మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ కూడా రెఫర్ కూడా చేయడం జరిగింది. స్థానికంగా ఇప్పుడైతే ఎక్కడికి పోయినా కానీ పని అవుతుంది. ఒక సాధారణమైన బీసీ బిడ్డకు తన సొంత పట్ట జాగాను, తాతలు సంపాదించిన జాగాను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కబ్జా చేస్తుంటే అధికారులు కూడా గత బీఆర్ఎస్ పాలనలో వారికి కొమ్ము కాస్తూ ఈ బాధితుడిని ఇంత ముప్పు తిప్పలకు గురి చేశారు. గత రాష్ట్ర మంత్రివర్యులు ఊరా అసలు ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా రెఫర్ చేసినా కానీ దానికి ప్రతిఫలం లేకుండా పోయింది. కనీసం ఇప్పుడైనా తనకి ఈ ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని చెప్పి లాస్ట్ కు తిరిగి మనకర్తే ఆఫీస్ కి వచ్చిండు. ఇప్పుడు నీకు న్యాయం జరుగుతుందా? ఇక్కడైనా అధికారులు న్యాయం చేస్తారని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో నాకు న్యాయం జరగాలని ప్రతి ఒక్క అధికారికి నేను పాదాభివందనాలు చేయడం జరుగుతుంది. నాకు న్యాయం జరిగేటట్టు నాకు ప్రతి ఒక్కటి ఎక్కియగలరని నేను ప్రతి ఒక్క అధికారిని, ప్రతి ఒక్క మంత్రి వర్యులు, ముఖ్యమంత్రి దగ్గరికి కూడా నేను చాలా సార్లు నేను వినతి ప్రజా దర్బార్లో కూడా ఇవ్వడం జరిగింది. ప్రజా దర్బార్లో ఇవ్వడంతో నాకు చాలా సార్లు ఇప్పుడు కూడా పని అవుతుంది. ఇప్పుడైనా స్పందించి అధికారుల దండం పెడతానని కాళ్ళు మొక్తా. ప్రతి ఒక్క అధికారి నాకు స్పందించి
నాకు నా ఫేవర్ లో చేయండి అని చెప్పేసి కోరుచున్నాను. ఎవరైతే కబ్జాలకు పాల్పడిన వారు ఉన్నారో వారిని ఎలాగైనా ఈ ప్రభుత్వమైనా కనీసం వారిని శిక్షించి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకొని ఈ ఎక్కలదేవి లింగం అనే బాధితుడికి ఒక బీసీ బిడ్డకు న్యాయం చేయాలని మన కర్తవ్యం న్యూస్ ఛానల్ తరఫున కోరుకుంటున్నాం.